వెల్కమ్ టు జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వ రూపాయి కూడా చెల్లించలేదన్నారు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని చెప్పారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని తెలిపారు. అర్థం లేని విమర్శలతో వైసీపీ కాలక్షేపం చేస్తుందని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచన జగన్ కు లేదన్నారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవని చెప్పారు. ఎక్కడ కష్టం వచ్చిన జనసేన సైనికులు ముందుంటున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమైనా కూడా ప్రభుత్వం తరఫు నుంచి అధికార యంత్రాంగం సిద్ధమైనా కూడా ఒకేసారి అంత భారీ వర్షం నమోదుతోటి దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడ నగరంలో మనం చూసాం ఏ విధంగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి స్పందించే మనస్తత్వంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసి వాళ్ళ కష్టాలు కొంతవరకైనా తగ్గించే విధంగా ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు. నిన్న పిఠాపురంకి వెళ్ళారు. కాకినాడలో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊత పదంలాగా అయిపోయింది ఆయనకి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఇంకా 57 నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా 400 పంచాయతీలకి ₹1,00,000 విరాళం ఇచ్చి తెలుగు రాష్ట్రాలకి ₹1 కోటి చొప్పున విరాళం అందించి క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా తరలి వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. పిఠాపురంకి వెళ్ళారు, కొన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక 40-50 కాగితాలు పట్టుకొని ప్రెస్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి మీరు గతంలో గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని విజయవాడ ఢిల్లీ ఇండిగో సర్వీసును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 3 నెలల్లోనే 4 కొత్త సర్వీసులు ఏర్పాటు చేసుకోనున్నామన్నారు. అక్టోబర్ 27న విశాఖ ఢిల్లీకి సర్వీసు ప్రారంభించనున్నట్లు చెప్పారు. షార్జాకు ప్రస్తుతం సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. దుబాయ్, సింగపూర్ కు విస్తరించనున్నట్లు చెప్పారు.
దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్కి ముందుగా చాలామంది వస్తారు, తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి, నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో ఏ ఎయిర్పోర్ట్ గురించి కూడా 4 కనెక్షన్లు మొదలై ఉండవు. అది కేవలం మన విజయవాడ నుంచే మొదలైందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. వచ్చే నెల మరొక కనెక్షన్ కూడా విజయవాడ నుంచి విశాఖపట్నంకి మరొకటి మనం స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఒక కొత్త కనెక్షన్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈ అన్నిటికీ మించి విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం పెంచాలి. ప్రస్తుతం షార్జాకి వారానికి 2 ఫ్లైట్లు మనం నడిపిస్తున్నాం. ఆ 2 ఫ్లైట్లతో పాటు దుబాయ్కి కానీ సింగపూర్కి కానీ ఇక్కడ నుంచి కనెక్షన్ ఇస్తే కేవలం విజయవాడ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 జిల్లాలకి కూడా అది ఎంతో మందికి ఉపయోగపడే విధంగా, లక్షల మందికి ఉపయోగపడే విధంగా కనెక్టివిటీ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క విషయం మీద చాలా దృష్టి పెట్టడం జరుగుతుంది. అంటే ఇతర దేశాలతో పాటు కూడా అగ్రిమెంట్స్ చేసుకొని స్టార్ట్ చేయాలి. కాబట్టి మనం అంత తొందరగా స్టార్ట్ చేయలేకపోయినా సరే ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను, వీలైనంత త్వరగా విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. విజయవాడ నగరంలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. వరద నీటితో ఇళ్లలో చాలా బురద పేరుకుపోయిందని, అన్ని వీధుల్లో ఫైర్ ఇంజిన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామన్నారు. విజయవాడ నగరంలోని కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్టుల కాలనీలో నారాయణ పర్యటించారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై ఆయన స్వయంగా బైక్ నడుపుకుంటూ వెళ్లారు. వరద నీరు ఉన్న ప్రాంతాల్లో వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులతో క్లీనింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. జర్నలిస్టు కాలనీలో వరద నీటిని భారీ మోటార్లతో బయటికి పంపింగ్ చేస్తున్న పనులను పరిశీలించారు. పక్కనున్న విలేజ్లు కొన్ని వాటర్లు మెర్జ్ అయిపోయినాయి. ఆ మెర్జ్ కూడా 10 అడుగులు, 9 అడుగులు, 8 అడుగులు ఇలా అయిపోయి ఇవాళకి యాక్చువల్గా ఇవాళ ఆల్మోస్ట్ 14 రోజులు పూర్తి అయిపోయింది. అయితే ఫస్ట్ 10 రోజుల్లో దాదాపు మెజారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఎక్కడ మిగిలిపోయిందంటే సాయిబాబా టెంపుల్ ఉండే ఆ ఏరియాస్, జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన ఉన్న ఒక 10 వీధులు. అయితే ఒక స్పెషల్ ఆపరేషన్ చేసి యాక్చువల్గా దీని మీద ఆ యొక్క నిన్న 10 వీధుల్లో ఏదైతే వాటర్ ఉందో నిన్న సాయంకాలం పూర్తి అయిపోయింది. అయితే జర్నలిస్ట్ కాలనీలో కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాం. అయితే తీయాలంటే పైనుంచి ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో పోయేతడికి ఒక కట్టేసి ఇంకొక కెనాల్ డ్రైన్లోకి తవ్వేతడికి చేయమని ఇప్పుడే ఆదేశించారు. ఈ సాయిబాబా నగర్లో యాక్చువల్గా నీళ్లు ఉన్నాయి, రాత్రి అవన్నీ కూడా పోయినాయి. అయితే ఇక్కడంతా బుడద ఇళ్లలో ఇప్పుడే చూసాను నేను. ఒక్కొక్క ఇంట్లో 4 ఇంచులు, 3 ఇంచులు, 2 ఇంచులు బుడుతుంది, రోడ్లలో ఉంది. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పా, ఫైర్ వాళ్ళతో మాట్లాడాను. ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి, అన్నీ మొత్తం ఇక్కడికి పంపించుకున్నా. ఎన్ని ఉంటే పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపించి వాళ్ళ సాయంకాలం కల్లా బుడద 100% తీసేసేటట్టుగా ఇళ్లలో కానీ రోడ్లలో కానీ. తర్వాత సైడ్ డ్రైన్స్లో యాక్చువల్గా కొంత సిల్ట్ ఉంది, అది తీసి నేను ఆదేశించాను. ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్నా. అంటే జనరల్గా మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. అలా కాకుండా ఈ ఏరియాలో వాడే వరకు 2-3 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించాను. రేపు మార్నింగ్కి మొత్తం 32 డివిజన్లు కావచ్చు, పక్కన విలేజ్లు కావచ్చు అని నార్మల్ స్థితికి వస్తాయి. అయితే ఇక్కడ ఎన్యూమరేషన్లో కొందరు ఏమంటున్నారంటే, సార్ ఎన్యూమరేషన్కి మా ఇంటికి వచ్చారంట, మేము లేవు, తాళం వేసి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా ఇంట్లో నీళ్లుండి మీరు నిన్న నీళ్ళు తీశారు, నేను రాత్రి మేము ఇవాళ వచ్చాము, మాకు ఎన్యూమరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి, కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఎన్యూమరేషన్ చేయమని. ఒక 3 రోడ్లని యాక్చువల్గా కొట్టేయడం జరిగింది. నిన్న పోయే రోడ్డు కావచ్చు, రింగ్ రోడ్డు కావచ్చు, 100 అడుగుల రోడ్డు, ఈ 3 రోడ్లని దాదాపు 50 దగ్గర కొట్టేసాం. కొట్టుకుంటే యాక్చువల్గా ఇంక అట్టే ఉండిపోయాయి, ఇంకా 15 రోజులు నేను పోవు. అది కొట్టేయటం వల్ల పోయినాయి. అయితే వాటికి ఏంటంటే ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి పైప్ లైన్ ఏమన్నాను, ఇమీడియట్గా పైప్ లైన్ వేయండి, పోతూ ఉంటే అది అయిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత R&B వాళ్ళకి చెప్పి
ఇక్కడ కల్వర్ట్ కట్టిస్తే ఫ్యూచర్ ఎటువంటి సమస్యలు వచ్చినా ఇంత ఇబ్బంది లాగానే ఉంటుంది. విజయవాడ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గుంటూరులో డ్రైన్లను క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. నగరవాసులు కూడా తమ ఇంటి సమీపంలోని డ్రైన్లను ఆక్రమించుకుంటే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. లేని పక్షంలో తామే తొలగిస్తామని హెచ్చరించారు. జోన్ల వారీగా స్ట్రీట్ వెండర్స్ వ్యాపారాలు నిర్వహించుకోవాలన్నారు. శనివారం కమిషనర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పులి శ్రీనివాసులు మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రధాన రహదారులపై ఉన్న ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగిస్తామన్నారు. నో పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అక్రమ కుళాయి కనెక్షన్లు, అనాధికార కట్టడాలు, లేఅవుట్లపై కొరడా జులిపిస్తామని ప్రకటించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు విజయవంతం చేస్తామన్నారు. ఈ విషయంలో పాత రికార్డ్స్ బ్రేక్ చేస్తామన్నారు. అభివృద్ధి, పరిశుభ్రత విషయంలో విజయం సాధించి గుంటూరును సుందరీకరణిస్తామని పేర్కొన్నారు. కార్పొరేషన్ అనుమతుల మేరకు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనులు జరుగుతున్న తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని స్పష్టం చేశారు. బస్ బేలు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, సంబంధిత కాంట్రాక్టర్ రూల్స్ బ్రేక్ చేయడం వలన గాంధీ పార్క్ వద్ద బస్ బే కూల్చడం జరిగిందన్నారు. అరండలపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు విజయవంతమవుతాయన్నారు. ఎక్కడ ప్రాణ నష్టం లేదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే 62 వార్డులో నేను చూస్తున్న బట్టి బుడమేరు నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ రావడంతో పాటు అక్కడ మెయిన్గా డ్రైన్స్ మేజర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఎంక్రోచ్మెంట్స్, ఎక్కడ వాటర్ వెళ్ళకుండా అన్ని ఎంక్రోచ్మెంట్స్, మేజర్ డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోవటం, లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్స్ నుంచి అట్లానే ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి వచ్చే వాటరు ఈ మేజర్ డ్రైన్స్లోకి రాకపోవటం, తద్వారా మరి చాలా ఇళ్ళల్లో వాటరు ఎక్కువగా నిలిచిపోయింది. సో మాకు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు వాటర్ ఉన్నప్పుడు మాకు అర్థం కాలేదు, అంటే అంతా వాటరే. తర్వాత వాటర్ తగ్గే కొద్దీ మాకు ఎక్కడ లోపం ఉందనేది తెలిసింది. అందుకని మేము నూజివేడ్ రోడ్డు ఒక 5 కిలోమీటర్లు నేను స్వయంగా కూర్చొని 5 కిలోమీటర్లు మేజర్ డ్రైన్ మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. ఒక 7 నుంచి 8 జేసీబీలు పెట్టి మొత్తం A to Z అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదంతా కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయటం, మేజర్ డ్రైన్స్ పైన వేసిన కవర్ అంతా కూడా రిమూవ్ చేసి ఆ సిల్ట్ మొత్తం తీసేస్తే అప్పుడు ఇంటర్నల్ రోడ్స్లో ఉన్నటువంటి ఇంటర్నల్ డ్రైన్స్లో ఉన్నటువంటి ఇళ్ళలో ఉన్నటువంటి వాటరు మేజర్ డ్రైన్స్లోకి రావడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత, ఈ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మన గుంటూరు కార్పొరేషన్లో కూడా మొన్న కురిసిన వర్షాలప్పుడు డ్రైన్స్ చాలా వరకు రిసీవ్ చేసుకున్నా చాలా వాటర్ 2 days రోడ్ల మీద మిగిలిపోయింది. అంటే అక్కడ బుడమేరు, విజయవాడలో బుడమేరు తెగి వరద వచ్చిందే కానీ బట్ అక్కడ కురిసిన వర్షం మన దగ్గర కురిసిన వర్షం సమానమే. మనకెందుకు వరద రాలేదంటే ఓన్లీ వర్షపు నీరుతో మనం పోయాము, అక్కడ వరద వచ్చింది కాబట్టి దానిలో చిక్కుకున్నారు. అయితే దాని అనుభవంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్ అన్నీ కూడా, అంటే జనరల్గా మీ అందరూ తెలుసు ప్రతి సమ్మర్లో కూడా డీసిల్టేషన్ యాక్టివిటీస్ టేకప్ చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్లో. అట్లనే ఈ సంవత్సరం కూడా ఇక్కడ టేకప్ చేశారు. బట్ నాకు ఇవాళ చూసిన ఇన్సిడెంట్ని బట్టి అంత అర్థవంతంగా జరగలేదేమో అనేది నాకున్న ఫీలింగ్. ఎందుకంటే ప్రతి మేజర్ డ్రైన్ కూడా సీల్తో కప్పబడి ఉంది, అంటే స్లాబ్ కానీ రాళ్ళు కానీ ఇట్లా చేసి, ఎక్కడైతే కొంచెం గార్బేజ్ తీయటానికి కొన్ని పాయింట్స్ ఓపెన్గా పెట్టుకోవటం, లేకపోతే అక్కడ ఏదన్నా ఒక టెంపరీగా ఒక ఫ్రేమ్ లాంటిది వేసుకోవటం చూసాం. ఇప్పుడు అక్కడ మాత్రమే సిల్ట్ తీశారు, కానీ కిందున్న గార్బేజ్ అలానే ఉంది, సిల్ట్ అలానే ఉంది. సో అందుకని నేను ఇవాళ ఆ రోడ్డు ఓల్డ్ క్లబ్ రోడ్డుకి వెళ్ళే మార్నింగ్ విజిట్ చూస్తే నేను జస్ట్ శాంపిల్గా చూద్దామని ఒక జేసీబీ తెప్పించి 4-5 రాళ్ళు పగలగొడితే ఇక ట్రక్కులు ఉంది అక్కడ, ట్రక్కులు గార్బేజ్ ఉండిపోయింది. అందుకని ఓల్డ్ క్లబ్ రోడ్లో 4 sides జేసీబీలు తెప్పించి అన్ని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేపిస్తాం. ఎంక్రోచ్మెంట్స్ మామూలుగా లేవు.
సో విజయవాడలో చూసినటువంటి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గుంటూరులో కూడా రాబోయే రోజుల్లో అట్లాంటి ఏమైనా ప్రమాదాలు వస్తే ఫ్లడ్స్ కానీ లేకపోతే సైక్లోన్ ద్వారా వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానికి మరి రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక చేసుకుని గుంటూరు ముఖ్యంగా డ్రైన్స్ అన్నీ కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది. పార్కింగ్ కాంట్రాక్టర్లపై అమ్మవారు ఆధారపడి ఉన్నారా? చంద్రబాబు పవన్ సమాధానం చెప్పాలంటూ వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు 4 కోట్లు అవినీతికి పాల్పడ్డారని, పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కనకదుర్గ రోడ్లో షాపులు అద్దెల పేరుతో మరికొంత కొట్టేయడానికి రెడీ అయ్యారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న దీనంతటికీ కారకుడు. దేవాదాయ అధికారులను బెదిరించి జీవోల శాఖ జారీ చేయించుకుంటున్నారు. కాంట్రాక్టు పూర్తయితే మళ్లీ 10% పెంచి సదరు కాంట్రాక్టర్ కు కాంట్రాక్ట్ ఇవ్వాలి. 2 కోట్లకు పైగా సొమ్ము కాంట్రాక్టర్ నుంచి ఎందుకు తీసుకోలేదు? పైగా 4 నెలల పాటు భక్తుల నుండి ఉచితంగా టోల్ ఫీజు వసూలు చేసుకోమని ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం మారంగానే అమ్మవారి సాక్షిగా దోపిడీ ప్రారంభించారని పోతిన మహేష్ ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే టీడీపీ మరియు కూటమి పందికొక్కులు 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మ సొమ్ముని కొట్టేశారు. దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఒకటి, పార్కింగ్ కాంట్రాక్టులో అసలు 6 నెలల పాటు ఎటువంటి కాంట్రాక్ట్ రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే 9వ తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఎండోమెంట్ కమిషనర్ గారు. ఒకటి. రెండోది, కనకదుర్గా నగర్లో 24 షాపులు కంట షాపులు కనకదుర్గా నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి యువతలకి మొత్తం కలిపి రోడ్డు వెడల్పు కూడా మీకు తెలుసు కదా, గట్టిగా 20 అడుగులు ఉండదు. మార్చినందుకు అద్దె తగ్గించాలని చెప్పి 40% అద్దె తగ్గించాలని చెప్పి అక్కడ 1 కోటి రూపాయలు మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మవారి సొమ్ముని కొట్టేయడానికి అనుమతులైతే ఇచ్చారు. దీనికి ప్రధాన సూత్రధారి మాత్రం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. అమ్మవారి ఆలయంలో అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఇది మా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని, మేము చెప్పిందే మీరు వినాలని, వినకపోతే ఊరుకోమని అమ్మవారి ఆలయ అధికారులనే కాదు, ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయంలో అధికారులను కూడా బెదిరించి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆలయ అధికారులు కూడా ఒక మాట చెప్పాలి. ఎండోమెంట్ అధికారులు కూడా, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. అమ్మవారు గుంటూరులోని నల్ల చెరువు ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లుతుందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలను ఈ ప్రాంత ప్రజలు కులమతాలకు అతీతంగా నిర్వహించుకోవడం హర్షణీయమన్నారు. గుంటూరులో నల్ల చెరువు 21, 22, 25 లైన్లో ఏర్పాటు చేసిన వినాయక పందిళ్లలోని గణనాథులను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. ఎమ్మెల్యేను గణేష్ పందిళ్ల నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే గల్లామాధవి మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే సమాజ వికాసం సాధ్యమన్నారు. మహాగణపతి ఆశీస్సులతో ప్రజలు విఘ్నాలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు షేక్ రబ్బానీ, మహమ్మద్ రఫీ, కాసిం, వేణుబాబు, బాలకృష్ణ, శ్రీనివాసరావు, శంషినీస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నల్లచెరువులోని 21, 22, 25లో ప్రతిష్ఠించిన వినాయక స్వామి విగ్రహాల దగ్గరికి రావడం జరిగింది. ఆ విఘ్న వినాయకుడి ఆశీర్వాదం అందుకోవడం జరిగింది. ఇక్కడ ప్రత్యేక పూజలు జరిపించి అన్నదాన కార్యక్రమాలు రేపు ఆదివారం పూట జరిపించబోతూ ఉన్నారు.
ప్రతి ఒక్కరికి ఆ విఘ్న వినాయకుడి ఆశీర్వాదం కలగాలని, ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. పూజా కార్యక్రమంలో భాగంగా నేను పాల్పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గణేష్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ వారి చేత మన నల్ల చెరువు 22వ లైన్లో 2వ రోడ్ నందు గణేష్ నవరాత్రి ఉత్సవాలు గత 3 ఏళ్లుగా వరుసగా ఇలాగే నిర్వహిస్తుంటూ ఉన్నాము. మరి ఈరోజు మన మేడం గారు, ఎమ్మెల్యే మేడం గారు గల్లా మాధవి గారు కూడా విచ్చేయటం జరిగింది. ఇలాగే ఘనంగా ప్రతి ఏటా కుల మత భేదాలు లేకుండా మేమందరం ఇలా గణేష్ నవరాత్రులు జరుపుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే కలిసికట్టుగా ఎన్ని రోజుల పాటు ఉంటాయి ఉత్సవాలు? ఇలాగే ఈ 9 రోజుల పాటు ఇలాగే జరుగుతుందండి. ప్రతిరోజు ఒక్కొక్క ఇంటి నుంచి మేము ముందే చెప్పుకుంటాం. పొన్నూరు వైసీపీ నాయకుడు అంబటి మురళివి అక్రమ నిర్మాణాలని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపల నరేంద్ర ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమతులు లేకుండా మురళి బహుళ అంతస్తుల సముదాయం నిర్మిస్తున్నారన్నారు. 2015లో 15 అంతస్తుల కోసం ప్లాన్ దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటి వరకు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతి రాలేదని చెప్పారు. అంబటి మురళి నిర్మాణాలపై కార్పొరేషన్ అధికారులు మౌనం ఎందుకు అని ప్రశ్నించారు. సుమారు 10 కోట్లు పన్ను చెల్లించకుండా నిలిపిస్తుంటే ఏమీ పట్టదా అని నిలదీశారు. అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు. ఆయన వందలాది మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా సరైన అనుమతులు లేకుండా గత ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉందని చెప్పి అడ్డగోలు నిర్మాణాలు, వాటిని వినియోగదారులకి మభ్యపెట్టి అమ్మటం అనేది గుంటూరు నడిబొడ్డులో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 2015లో 2 సెల్లార్లు 5 ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు 2015లో. అలాగే 2017లో 15 ఫ్లోర్లు 2 సెల్లార్లు 1 స్టిల్ట్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది, రివైజ్డ్ ప్లాన్ కోసం. ఇవాళ 2024 ఈ రోజు వరకు కూడా ఆ రివైజ్డ్ ప్లాన్కి అనుమతి లేదు. ఈ రోజు వరకు కూడా దానిలో ఆయన 3 బ్లాకులు ప్రపోజ్ చేసి దాదాపు 15 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి పనులు శ్రీకారం చుట్టారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వెనకాల రైల్వే ట్రాక్ వెళ్తూ ఉంది. రైల్వే ట్రాక్ నుంచి వాళ్ళు మొదట ఏదైతే 2 సెల్లార్ల 5 ఫ్లోర్ల కోసం రైల్వే కోసం ఎన్ఓసి తీసుకున్నప్పుడు, రైల్వే వాళ్ళు ఎన్ఓసి ఎలా ఇచ్చారంటే రైల్వే ట్రాక్ నుంచి 75 అడుగుల దూరం వదిలిపెట్టి కట్టమని చెప్పారు. అది దేనికి? 2 సెల్లార్లు 5 ఫ్లోర్లకి 2015లో. ఇవాళ అది 15 ఫ్లోర్లు అయింది. 15 ఫ్లోర్లు అయితే దానికి ఇంతవరకు రివైజ్డ్ ఎన్ఓసి అనేది రైల్వే నుంచి లేదు. రైల్వే ఎన్ఓసి ప్రకారం 75 అడుగుల దూరం రైల్వే ట్రాక్ నుంచి వదిలిపెట్టి కట్టడానికి ఎన్ఓసి ఇస్తే ఆయన కార్పొరేషన్లో కేవలం 39 అడుగులు సెట్ బ్యాక్ మాత్రమే వదిలికట్టినట్టు మాకున్న సమాచారం. దానిలో రైల్వే ఎన్ఓసిలో స్పష్టంగా చెప్పారు, అనుమతులకు విరుద్ధంగా గనక మీరు కడితే ఎన్ఓసి క్యాన్సిల్ చేస్తామని చెప్పి. అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు, గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం ఉంది, కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా ఆయనకి అడుగులు మడుగులు వచ్చారనేది స్పష్టమవుతా ఉంది. రైల్వే ఎన్ఓసికి భిన్నంగా నిర్మాణాలు ఎలా చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. స్పష్టమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఏ విధంగా అంబటి మురళీకృష్ణ ఈ ప్రాజెక్టులో అనుమతులు లేకుండా కట్టాల్సిన ప్రభుత్వ విభాగాలకు డబ్బులు కట్టకుండా గత 5 సంవత్సరాల కాలంలో ఇవాళ వరకు కూడా కడతా ఉన్నారు. అంటే మున్సిపల్ అధికారులు కానీ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కానీ కళ్ళు మూసుకున్నారు. ఇవాళ కూడా ఫైల్లో వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంది. రైల్వే వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారనేది ఉంది, ఎంత దూరం వదిలిపెట్టి కట్టాలనేది ఉంది. రైల్వే వాళ్ళకు ఒక ప్లాన్ ఇస్తారు, కార్పొరేషన్ వాళ్ళకు ఒక ప్లాన్ ఇస్తారు. ఇది ఎలా సాధ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైల్వే ఎన్ఓసి కావాలన్నప్పుడేమో ఒక ప్లాన్ ఇస్తారు, కార్పొరేషన్ అనుమతి కావాలన్నప్పుడు ఇంకో ప్లాన్ ఇస్తారు. అధికారం కోల్పోయినా, వైకాపా ప్రభుత్వం పోయినా ఇవాళ వరకు కూడా అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అంటే కార్పొరేషన్ అధికారులు కళ్ళు మూసుకున్నారనేది స్పష్టమవుతా ఉంది. రెండోది, ఏదైతే బజరంగ్ జూట్ మిల్లుకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో, వాళ్ళు కట్టే 5 ఎకరాల 95 సెంట్ల అపార్ట్మెంట్ల కోసం పర్మిషన్ పెట్టారో దానికి ఆ 11 ఎకరాల్లో ఎక్కడ కడుతున్నాం అనేది ఇంతవరకు సబ్ డివిజన్ కూడా కాల. దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విచారణతో పాటుగా ఇన్ని లోపాలు ఉన్నా చట్ట ప్రకారం ప్రభుత్వం నుండి రావాల్సిన అనుమతులు కానీ, ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కానీ కట్టకపోయినా
ఇప్పటికీ కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది. గుంటూరు ఆర్ అగ్రహారం వాసవి యూత్ ఆధ్వర్యంలో 26వ శ్రీ అభయ గణపతి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాగణపతి లక్ష్మీ గణపతి అలంకారంతో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. వాసవి యూత్ సభ్యులు 1,51,00,00,000 రూపాయలతో అభయ గణపతిని శోభయమానంగా అలంకరించారు. లక్ష్మీ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా నరేంద్ర, టీడీపీ కార్పొరేటర్ బాబు, వాసవి యూత్ అధ్యక్షులు తూనుగుంట నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. 10 రోజుల పాటు అభయ గణపతికి ప్రత్యేక పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. 17వ తేదీన స్వామివారి నిమజ్జనోత్సవం ఊరేగింపు కార్యక్రమం నేత్రపర్వంగా జరగనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వాసవి యూత్ కార్యదర్శి పువ్వాడ నాగ వెంకటనారాయణ, కోశాధికారి శ్యామ్ సుందర్, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రాము, టీడీపీ నాయకులు కొరకొండ సత్యనారాయణ, త్రిబులెక్స్ మినపగుళ్లు అధినేత బుజ్జి తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి వీధిలో వాసవి యూత్ ఆధ్వర్యంలో 26వ గణేష్ చతుర్దశి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరి కరోనా సమయం తర్వాత ఈ దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సస్యశ్యామలంగా పంటలు పండాలని మనం విఘ్నరాజును పూజ చేసుకుంటుంటాము. మరి అలాంటి సందర్భంలో ఈ సంవత్సరం ఇక్కడ 1,51,00,000 రూపాయలతో గణేష్ మహారాజుని అలంకరించడం మనందరం కూడా చూస్తున్నాము. మరి ఈ యొక్క ఉత్సవ కమిటీ వాళ్ళైన వాసవి యూత్ ఉత్సవ కమిటీ అయిన నాగేశ్వరరావు గారు, నారాయణ గారు, శ్యామ్ గారు, అలానే రామ్మోహన్ రావు గారు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఒక్క వ్యక్తితోనో ఒక వ్యవస్థతోనో కాదు, ఇది అందరి సమిష్టి కృషితోనే ఈ యొక్క 1,51,00,000 రూపాయలని మరి అందరూ సేకరించి కొత్త నోట్లను తీసుకొచ్చి మరి గణేష్ మహారాజ్ని అలంకరించుకోవడం. దీనికి ఈ యొక్క వీధిలోనే కాదు, గుంటూరులో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి కృపకి పాత్రలవుతున్నారు. మరి రానున్న 5 సంవత్సరాలు కానీ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క ఆంధ్రదేశం అభివృద్ధి చెందుతున్న పాటు సస్యశ్యామలంగా పంటలు పండుతాయని, వ్యాపారాలు కూడా బాగుంటాయని కూడా మేము ఈ వినాయకునికి కోరుకుంటున్నాం. గుంటూరు నగరం ఆరగ్రహారంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు వాసవి యూత్ వారి ఆధ్వర్యంలో 26వ సంవత్సర గణేష్ ఉత్సవ వేడుకలను అధ్యక్షులు తూనుగొండ నాగేశ్వరరావు గారు, అట్లాగే కార్యదర్శి మన పువ్వాడ నారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వారు 26 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను చేస్తా ప్రజలకు రకరకాల అలంకారాలు, గణేష్కి అలంకారాలు చేస్తా కూడా వినూత్నంగా ఈ రోజును చూస్తూ ఉంటే మనం 1,50,00,000 రూపాయల కొత్త నోట్లతో గణేష్ మహారాజ్కి అలంకారం చేశారు. అది చాలా అత్యంత వైభవంగా సుందరంగా ఉంది. మనం కోరుకునేది కూడా ఒకటే, ఈ గణేష్ నాథునికి రాష్ట్రంలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గణేష్ మహారాజ్కి అందరూ కూడా పూజలు చేసుకుంటూ వారి ఆశీస్సులు పొందాలని చెప్పి మీ పత్రికాముఖంగా వారందరినీ కోరుకుంటున్నాం. జై గణేష్ మహారాజ్కి. 26వ సంవత్సరం గణపతి నవరాత్రాలు ఈరోజు శుక్రవారం ధన గణపతిగా అలంకారం చేసుకోవడం జరిగింది. ఈ రూపాయి నుంచి 500 రూపాయల దాకా కాయ నుంచి రూపాయి కాయ నుంచి 20 రూపాయల కాయిన్ దాకా అలంకారం చేసుకోవడం జరిగింది. అలానే రేపు వన గణపతి అలంకారం, ఎల్లుండి ఆదివారం చాక్ గణపతి అలంకారం, సోమవారం ఉదయం సామ్రాజ్య పట్టాభిషేకం, వసంతోత్సవం, 10,000 మందికి అన్నప్రసాద వితరణ భారీ ఏర్పాటు జరుగుతున్నవి. అలానే 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి స్వామివారిని 11 రకాల మంగళ వాయిద్యాలతో స్వామివారిని నిమజ్జన కార్యక్రమాలు వేడుకలు ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటికీ మా మెంబర్ సహకార బజారు వ్యాపార వర్తక సంఘాలతో, అదిగాక ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నింటికీ ప్రజల వద్దకు తీసుకెళ్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి మరి ధన్యవాదాలు తెలుపు. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. 4 రోజులుగా వీటిని వెలికితీసే ప్రక్రియ విస్తృతంగా సాగుతుంది. బేకం సంస్థ ఆధ్వర్యంలో వైజాగ్ కు చెందిన అబ్బులు బృందం ఈ పనులు చేపట్టింది. బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో 18 అడుగుల దిగువన 2 బోట్లు చిక్కుకున్నాయి. బోట్లు ఒకదానికి ఒకటి లంకెపడి ఉండటంతో బయటకు తీయడం కష్టాంతరంగా మారింది. శుక్రవారం సాయంత్రం బోట్లను కలిపి ఉన్న చిక్కుముడిని అబ్బులు బృందం విడదీసింది. బ్యారేజీ నుంచి 200 మీటర్ల దూరం వరకు బోట్లను ప్రొక్రేలతో లాగేందుకు చర్యలు చేపట్టారు. బోట్లకు గొలుసులు కట్టి బ్యారేజీ నుంచి లాగాలని ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గుంటూరులో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు డిఎస్ నగర్ లో వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కుటుంబ సమేతంగా హాజరై దైవ దర్శనం గావించారు. ఇందులో భాగంగా శనివారం స్థానిక భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిఎస్ నగర్ విఘ్నేశ్వర కమిటీ ప్రతినిధులు టెంట్ హౌస్ బాబు, రాము, మహేష్, చందు, సాయి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజల సహకారంతో ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. యూత్ పరిచిత్త వినాయక యూత్ గురించి 5 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం, గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్నదాన కార్యక్రమంలో ఇక్కడ పరిచిత్త వినాయక యూత్ రాంబాబు, నరేంద్ర, మహేష్, జయ వీళ్ళందరూ ఒక యూత్గా ఈ అన్నదాన కార్యక్రమం, ఈ వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మన డిఎస్ నగర్ సొసైటీ గ్రౌండ్స్ నందు 5 సంవత్సరాల నుంచి మనం యొక్క గణేష్ చవితి సందర్భంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం, మహాన్నదాన కార్యక్రమం అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా గుప్తదాతలు, మామూలుగా దాతల సహకారంతో నిర్విఘ్నంగా బాగా జరుగుతూ ఉంది. నేడు 8వ రోజు సందర్భంగా స్వామివారి మహాన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. దీనికి భక్తులకి పొద్దున గణపతి హోమం, ఇప్పుడు మధ్యాహ్నం మహాన్నదాన కార్యక్రమం అందరి సహకారంతో జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రేపు 9వ రోజు స్వామివారి ఉదయం అభిషేకం, మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి 9 రోజులు స్వామివారి చేతిలో ఉండి పూజలు అందుకున్న మహాలడ్డు వేలంపాట జరుగును. అదేవిధంగా సాయంత్రం నిమజ్జన కార్యక్రమం డీజే తప్పెట్లతో చేబ్రోల్ కాలువకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.